నర్సీపట్నంలో గురువారం 9వ వార్డులో నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు సతీమణి కోడళ్ల సువర్ణ విజయ దివ్య రాజేష్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, కోడలు పూజ, 9వ వార్డు జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, గణేష్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కూటమి ప్రచారంలో 9వ వార్డు ప్రజలు, మహిళలు అడుగడుగున హారతులు, పూలతో ఘన స్వాగతం పలికారు. నర్సీపట్నం టిఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న సతీమణి కోడళ్లు సీఎం రమేష్ కోడలు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన అభివృద్ధిని వార్డుల్లో చెప్పుకుంటూ ధైర్యంగా ప్రచారం కొనసాగిస్తున్నామన్నారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయి ఉండి మీరు ఏమి అభివృద్ధి చేశారని వార్డులో చెప్పుకొని తిరుగుతున్నారని విమర్శించారు. ప్రచారానికి వచ్చిన మాకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి హారతులు ఇవ్వడం, మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రచారంలో మా వెంట మహిళలు, ప్రజలు తిరుగుతున్నారన్నారు. ఈ సైకో పాలన పోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారన్నారు. పెద్దవాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏవైతే మనం పెట్టామో మేనిఫెస్టోల్లో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరానికి 18,000 వస్తుందని చెప్పడం, అలాగే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వడం, అలాగే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం, అలాగే రైతాంగానికి ప్రతి రైతు బిడ్డ కూడా 20,000 రూపాయలు ఇవ్వడం. అలాగనే ఇవన్నీ మనం చెబుతూ ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మరి తప్పనిసరిగా తెలుగుదేశాన్ని మేము గెలిపించుకోవాలమ్మా అని చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రాక్షస పరిపాలనని పారద్రోలాలంటే ఒక కూటమి బయలుదేరింది. జనసేన, అలాగే బీజేపీ, తెలుగుదేశం, ఈ 3 పార్టీలు కూడా ఒక ఎన్డీఏగా తయారయ్యి మరి అటువంటి ఈ ముగ్గురు కూడా కలిసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పారద్రోరాలని చెప్పి కంకణం కట్టుకోవడం జరిగింది. అలాగే ప్రజలు కూడా మా వద్దే ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారు గుర్తు కమలం, అదే అయ్యన్న పాత్రుడు గారు గుర్తు సైకిలు, అలాగే 2 గుర్తులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్డులో తిరిగేటప్పుడు ఏ ప్రజానాయకుడైనా సరే మేము ఈ 5 సంవత్సరాలు చేసాం, మేము ఓటు అడుగుతున్నామని చెప్పి అధికారంగా మనం అడగాలని అవసరం ఉంది. అయ్యన్న పాత్రుడు గారు లాస్ట్ 5 ఇయర్స్లో ఒక సీసీ రోడ్లు, డ్రైనేజ్కే 2 కోట్ల రూపాయలు ఇచ్చారండి. అదేవిధంగా ఇవన్నీ డ్వాక్రా గ్రూప్ పసుపు కుంకుమ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇంచుమించుగా 1,50,00,000 రూపాయలు కూడా ఇచ్చారు. అలాగనే ఇంచుమించుగా 3 కోట్ల రూపాయలు ఈ వార్డుకి ఇవ్వడం జరిగింది. మేము దర్జాగా వచ్చి ఓటేయండి అమ్మని అడుగుతున్నాం. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం అడగాలండి? ఈ 5 సంవత్సరాలు ఏం చేసామని అడగట్లేదు. నీకు ఏదో పొదుపు అందా, లేదంటే డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ మేము చేసాం. ఎవరండి బటన్ నొక్కడం తప్ప ఇక్కడ డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ ఎక్కడైందండి? అవన్నీ చూస్తుంటే ఓటు అవ్వడానికి హక్కు ఉండాలి. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు కూడా 3.5 కోట్ల వర్కులు ఇచ్చాం కాబట్టి మేము దర్జాగా వచ్చి గుండె మీద చేసుకొని ఓటు వేయమ్మని అడుగుతున్నాము. మీరు ఏ విధంగా అడుగుతారో మీ ఇష్టం. అది నిజంగా చెప్పవలసి ఉంటే ఇక్కడ వర్క్ చేశాం కాబట్టి మేము అడగడం జరుగుతుంది. మీరందరూ కూడా మమ్మల్ని అయ్యన్న పాత్రుడు గారిని, అలాగే సీఎం రమేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్తే అండి. దయచేసి వచ్చే ఎన్నికల్లో అందరూ కొంచెం ఆలోచించి ఓట్ చేసి ఇక్కడ నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారిని, అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ మా మామయ్య సీఎం రమేష్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాము. డెఫినెట్గా కమలం గుర్తుకి ఓటేసి సీఎం రమేష్ గారిని, సైకిల్ గుర్తుకి ఓటేసి అయ్యన్న పాత్రుడు గారిని గెలిపించాలి. ఓకే, థ్యాంక్ యూ.